కరీంనగర్ పట్టణంలోని బొమ్మకల్ ప్రాంతంలో జనసేన పార్టీ కార్యాలయాన్ని ఘనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో రాజ్ కుమార్, కృష్ణప్రియ, రామ్ తలూరి, శంకర్ గౌడ్ తదితర జనసేన నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. కార్యాలయ ప్రారంభోత్సవం సందర్భంగా బొమ్మకల్ నుంచి కరీంనగర్ వరకు జనసైనికులు భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. జనసేన జెండాలతో పెద్ద సంఖ్యలో కార్యకర్తలు ర్యాలీలో పాల్గొనడంతో ప్రధాన రహదారులు సందడిగా మారాయి. అనంతరం కరీంనగర్లోని వాసర గార్డెన్లో జనసైనికుల ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. జనసేన పార్టీ కరీంనగర్ పార్లమెంట్ ఆత్మీయ సమావేశ కార్యక్రమానికి పాల్గొన్న ప్రతి ఒక్క జన సైనికులు కూడా ఎక్కువ మందిగా ఉన్నారు. కాబట్టి రేపటి నాడు కరీంనగర్ లో జనసేన జెండాని ఇక్కడ మేము ఎగరేయబోతున్నాం. మీ అందరికీ కూడా తెలుసు, ఈ రాజకీయాలు ఏదైతే పాత పార్టీలు ఏవైతే ఉన్నాయో బీఆర్ఎస్ గాని లేకపోతే కాంగ్రెస్ గాని అందరూ కూడా మార్పు కోరుకుంటున్నారు. ఆ మార్పులో జనసేన ముందుండి నడిపిస్తుంది. మీ అందరికీ కూడా నేను ఒకటే తెలియజేస్తున్నాను, రేపటి నాడు మన గౌరవనీయులు డిప్యూటీ చీఫ్ మినిస్టర్ శ్రీ పవన్ కళ్యాణ్ గారి సిద్ధాంతాలను నమ్మేసి ఎవరైతే ఉంటారో వారందరికీ కూడా మేము రెడ్ కార్పెట్ వేసి ఆహ్వానం పలుకుతున్నాము. చాలా మంది కూడా మన వైపు చూస్తున్నారు. ఎందుకంటే మీకు అందరికీ కూడా తెలుసు, నంబర్ 2 ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు భారతదేశంలో ఉన్నారు. మోడీ తర్వాత ఎవరంటే పవన్ కళ్యాణ్ గారు. కాబట్టి రేపటి నాడు తెలంగాణలో కూడా మేము జెండా ఎగరేయబోతున్నాము. ఈ రోజు వాసరా గార్డెన్స్ లో మనం ఆత్మీయ సమావేశం నిర్వహించుకోబోతున్నాము. వీరందరికీ కూడా మన జన సైనికులు కూడా వందలాదిగా తరలిచ్చారు. వారందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతున్నాను. మీరందరూ కూడా ఇప్పటి నుండి మన సమస్యలు ఏవైతే ఉంటాయో కరీంనగర్ లో వాటి మీద మనం గొంతెత్తడానికి ముందుకు పోదాం. రేపటి నాడు ప్రశ్నించే గొంతుకనే జనసేన అవుతుందని ప్రతి ఒక్కరికి కూడా నేను పేరు పేరున చెప్తున్నాను. ఈ రోజున మన ఈ సభ నిర్వహించుకొని రేపటి నుండి జన సైనికులందరూ కూడా ప్రశ్నించే గొంతుకగా ముందు పోవాలని ప్రతి ఒక్కరిని కూడా పేరు పేరున కోరుకుంటున్నాను. జై జనసేన, జై జనసేన. గత 12 సంవత్సరాలుగా జనసేన పార్టీ జెండా మోస్తూ, జనసేన పార్టీ కండువా మోస్తూ 12 సంవత్సరాలుగా పార్టీని మోస్తున్న ప్రతి ఒక్క కార్యకర్త, జనసేన నాయకులు, వీర మహిళలు పెద్ద ఎత్తున ఈరోజు పాల్గొనడం జరుగుతుంది. ఈ యొక్క కార్యక్రమానికి జనసేన పార్టీ రాష్ట్ర నాయకులు, జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి రామ్ తల్లూరి గారు, అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర ఇన్ఛార్జు నేమూరి శంకర్ గౌడ్ గారు ఈరోజు హాజరు కావడం జరుగుతుంది. అదేవిధంగా జనసేన పార్టీ ప్రచార కార్యదర్శి, ఉమ్మడి కరీంనగర్ జిల్లా ఇన్ఛార్జి శ్రీ ఆర్కే సాగర్ గారు కూడా ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరుగుతుంది. ఈ యొక్క కార్యక్రమంలో జనసేన పార్టీ కోసం గత 12 సంవత్సరాలుగా కష్టపడుతున్న జన సైనికులకి, జనసేన నాయకులకి, వీరమహిళలకి అభినందనలు తెలియజేస్తూనే సన్మాన కార్యక్రమం, అదేవిధంగా వాళ్ళని అభినందించుకోవడం ఈ రోజు ఆత్మీయ సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశం. అదేవిధంగా రాబోయే రోజులలో జనసేన పార్టీ లోకల్ బాడీ ఎలక్షన్లలో గాని, మన మిగతా ఎలక్షన్లో గాని పార్టీ సంస్థ కార్యాలయానికి చేస్తున్న మా రాష్ట్ర నాయకులు గాని, జనసేన కార్యకర్తలు గాని, వీరమహిళలకి అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. ఇక నుంచి మేము ముందుగానే చెప్పినట్టు ప్రతి పార్లమెంట్ పరిధిలో విస్తృత స్థాయి సమావేశం ఏర్పాటు చేసి 2014 నుంచి ఉన్న, అంటే పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడైతే తెలంగాణ గడ్డపైన జనసేన జెండా ఎగరేసినప్పటి నుంచి జనసేన భావజాలాన్ని, జనసేన పోరాటతత్వాన్ని ముందుకు తీసుకెళ్తున్న ప్రతి కార్యకర్తను కలవడానికి ప్రతి పార్లమెంట్లో సమావేశం ఏర్పాటు చేస్తున్నాం. ఆత్మీయ సమావేశాలు ఏర్పాటు చేస్తున్నాం. అందులో భాగంగా ఈరోజు కరీంనగర్ పార్లమెంట్ ఆత్మీయ సమావేశాన్ని ఏర్పాటు చేస్తున్నాం. ఇదే రోజు ఇక్కడ బండారు దంపతులు ఏర్పాటు చేసిన నూతన కార్యాలయానికి ఈరోజు ఓపెనింగ్ చేయడం కూడా జరిగింది. చాలా సంతోషంగా ఉంది. రానున్న రోజుల్లో జనసేన ప్రతి పల్లెకు జనసేన జెండా ఎగరాలనే లక్ష్యంతో ముందుకెళ్తున్నాం. అందుకు కోఆపరేట్ చేస్తున్న అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. అలాగే రాజ్ కుమార్ గారు, కృష్ణప్రియ గారు ఎప్పటి నుంచో సామాజిక సేవా డాక్టర్స్ అయినా కూడా వారి వృత్తి పరంగా ఎన్నో సామాజిక కార్యక్రమాలు చేస్తూ వాళ్ళు కరీంనగర్లో అందరికీ సుపరిచితులే. వాళ్ళు జనసేనలోకి రావడం,
అండ్ ఇంకొక పరిణామం ఏంటంటే వాళ్ళ వృత్తిరీత్యా డాక్టర్స్ అయినా వాళ్ళు ప్రతి పల్లెకు పరిచయమైన వ్యక్తులే. సో అలాగా జనసేనలో బలోపేతానికి వాళ్ళు కృషి చేస్తున్నారు, మనస్ఫూర్తిగా అభినందనలు. అండ్ మిగతా విషయాలు నేను డెఫినెట్గా రానున్న రోజుల్లో ఎలా ముందుకెళ్తాం, జిహెచ్ఎంసీ అండ్ జెడ్పీటీసీ ఎన్పీటీసీ అసెంబ్లీ ఇవన్నీ ప్రణాళికబద్ధంగా మేము ముందుకెళ్ళాలనుకుంటాం. రానున్న రోజుల్లో డెఫినెట్గా అన్ని మీకు, ఎస్పెషల్లీ నాకు కరీంనగర్ అంటే ఒక ప్రత్యేకమైన, అంటే తెలంగాణ బిడ్డగా కరీంనగర్లో నేను, అంటే సింగరేణి కార్మికుల బిడ్డగా కరీంనగర్ అంటే నాకు అభిమానం. సో ఇక్కడ నుంచి మేము స్టార్ట్ చేయడం అనేది చాలా సంతోషంగా ఉంది. థ్యాంక్ యూ. కెమెరా